జడ్చర్లలోని జాతీయ రహదారి 167 మీద గత 15 రోజులుగా సుమారు 150 ప్రమాదాలు, రోడ్డున పడ్డ పలు కుటుంబాలు. ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు కదా మీరు. ద్విచక్ర వాహనం ఆ గచ్చిపిచ్చి రోడ్లో పోయి స్కిడ్ అయ్యి కింద పడి ఒక పెద్ద ఆయన తలకాయ పగిలిపోయింది. 3 రోజుల క్రితం జడ్చర్లకు చెందిన పలువురు కూడా గిట్లే రోడ్ల మీద జారిపడి పాపం అగాధమయ్యారు. ఒక ఆయనకు 3 లక్షల బిల్లు అయింది, ఒక ఆయనకు 2 లక్షల బిల్లు అయింది, ఒక ఆయనకు 70,000 బిల్లు అయింది. ఇంకా ప్రీతమన్న వచ్చి ఇమ్మీడియట్గా చూసేసి ఇలా పొద్దుగాల చెప్తున్నాడు అన్న, ఇంకొక ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఒక ముస్లిం ముసలి తాత కింద పడితే మొత్తం రిప్స్ ఇరిగిపోయినాయంట. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా కదా, నేనే చూపించేది. ఆ టైరు చిన్నగా ఉంటుంది కదా, ఆ గ్రిప్పు దానికి తగిలి స్కిడ్ అయ్యి కింద పడి దెబ్బలు తగిలి ప్రమాదాల పాలవుతురు. పెద్ద పెద్ద బండ్లకైతే ఏమైతలేదు. జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ అధికారుల సోమరితనము జడ్చర్ల ప్రజలకు పట్టిన ఒక చీడపీడ లాగా పట్టింది. ఇంకా మున్సిపాలిటీలు కౌన్సిలర్లు ఇంకా మరి చైర్మన్ వీళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే. మరి ఎమ్మెల్యే సార్కు దీని గురించి ఏమైనా ఎరక లేదా తెలియదు. ఆ సార్ని నేనైతే ఏమైనా తలుచుకోలేదు. ఎందుకంటే ఇది జాతీయ రహదారి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. పండగ పూట ఎవడన్నా రోడ్డు తవ్వుతాడ్రయ్యా, సరే ఒక దిక్కు తవ్విండు అనుకో, ఇంకో దిక్కు వదిలిపెట్టాలి కదా. దళిద్రుడు 2 దిక్కులు తవ్విండు. ఈ నోట్ల అంబోలు పోయా, ఈ నెత్తిన గడ్డన పెట్టి ఇంటికాడ దేవులాడ ఎంతమంది పానాలు తింటావరా ఓ బేకార్ నాయలుగా. జాతీయ రహదారి సారు టోల్ పైసలు బాగానే దొబ్బుతురు కదా ముననూరు దగ్గర. మరి ఏ దొబ్బ రోగం పుట్టింది మీకు? ఏ గత్తరొచ్చిందా, లేదంటే మీకు ఏమైనా గజ్జ అయిందా, పుండైందా, లేదంటే మీకు ఏమైనా కరోనా పోసిందా? ఎంతమంది ఆగమవుతుర్రు. బుద్ధి సిగ్గు శరం ఉండక్కర్లేదు. ఎందుకు కోపం అవుతున్నాను? మీ సీరియస్ ఏం కాదు. ఈయననే జారిపడ్డాడు కాదు, ఎట్లా పడతావు బండి నడపనికి రాదని పాపం ఇంత పెద్ద వాళ్ళ నాయన కూడా వచ్చి ఫట్ట రోడ్డు మీద కొట్టే. ఏం లాభం చెప్పుండి. ముసలోళ్ళు పెద్ద పెద్దోళ్ళు రోడ్డు మీద జారి కింద పడి ప్రమాదాలకు గురయ్యి కుటుంబాలు ఆగమవుతున్నాయి. నోట్ల లంబడవ మీకు పొద్దు ఓడవ మీరు జట్ట ఉట్ట ఆ ప్రమాదాలు మీకన్నా కావు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఆఫీసర్ల సార్లు లీడర్ల సార్లు అందరికి పెద్ద పెద్ద కార్లు, 2 వీలర్లు కావు. వాళ్ళు 2 వీలర్ల మీద వాళ్ళకేం యాక్సిడెంట్లు కావు, వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది కాదు. ఆగమయ్యేది పేదవాడే. స్పెషల్ న్యూస్ చూడండి. ప్రాముఖ్యంగా పిక్చర్ల NH 167 రహదారి అది 4వ తారీఖు మధ్యరాత్రిలో రోడ్లు కట్ చేయడం జరిగింది. దాని ద్వారా దుమ్ము ధూళి మొత్తం మా ఇండ్ల మొత్తం డస్టే, ఇక్కడ చూసిన డస్టే, బ్లాక్ మొత్తం మళ్ళ దుమ్ము. ఏ బట్టలకు చూసినా, ఎక్కడ ఇట్లా గిన్నెలకు చూసినా, వండుకున్నా ఒక్కరోజు పట్టించుకోలేదు. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అన్ని గ్రూప్లలో పోస్ట్ చేసి 5వ తారీఖు ఉదయాన్న ఇదంతా డస్ట్ ఉంది, దయచేసి అధికారులారా, మున్సిపల్ అధికారులారా, నేషనల్ హైవే అథారిటీస్ అధికారులారా, ఈ నిర్లక్ష్యం ఏమిటి? దయచేసి దీని గురించి తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని ఈ యొక్క రోడ్డు మరమ్మతు పనులు జరిగించాలని కోరడం జరిగింది. ఈ రోడ్డు కటింగ్ ద్వారా బైకులు స్కిడ్ అయి సంక్రాంతి పూట పండుగకు వెళ్తూ కూడా అనేక మంది కింద పడి దెబ్బలు నాకి రక్తాలతో వెళ్ళి ఎవరి నిర్లక్ష్యం ద్వారా ఈ యొక్క ఈ విధంగా మీరు చేసిరని అడుగుతున్నాను. ఇమ్మీడియట్లీ వెంటనే స్పందించి అధికారులు ఈ యొక్క రోడ్ కటింగ్ ఎవరైతే చేశారో వారు ఇమ్మీడియట్లీ స్పందించి నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు కానీ లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ తక్షణమే ఈ మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను, ప్రజలకు యాక్సిడెంట్స్ కాకుండా ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న ప్రజలకు దుమ్ము ధూళి నుంచి విముక్తి కలిగించాలని కోరుతున్నారు. ये पीछे रोड देख रहे रोड खराब అయింది. అంతా మంచిగా రోడ్ ఇది. ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది. మా నాయనది కూడా యాక్సిడెంట్ అయింది 2 వీక్స్ బ్యాక్. అండ్ నేను పోయి కంప్లైంట్ చేసిన కలెక్టర్ మేడంకి. కలెక్టర్ మేడం ఏం రెస్పాన్స్ అయితే నేను చెప్పిన అడిగిన కలెక్టర్ మేడంకి అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారంటే మేడం దగ్గర ఏం చెప్తలే మేడం. ఇంకా పోయి ఎఫ్ఐఆర్ చేద్దామంటే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ తీసుకుంటలే పోలీస్ వాళ్ళు. ఇంకా రోడ్ మంచిగా ఉంది, ఎందుకు ఖరాబ్ చేస్తున్నారో అర్థమైతలే. రోడ్ ఇప్పుడు వరకు 5-6 యాక్సిడెంట్స్ అయినాయి, 2 ఆటోలు కింద పడ్డాయి. ఇంకా అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటలే. ఇట్లా అయితే ఎట్లా? ఇంకా అంతే. జడ్చాల నాది. మరి గత రోజులుగా ఈ రోడ్డు తవ్వడం జరిగింది. మధ్యరాత్రి 1:30-2 గంటల సమయంలో ఈ రోడ్డుని తవ్వి చాలా ఇబ్బందికరంగా మార్చారు. ఎంతోమంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు
హిట్ అయి రోడ్డుపై పడుతున్నారు, గాయాల పాలవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. మరి ఎందుకు తవ్వారో మరి తెలియటం లేదు. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు ఈ రోడ్డు తవ్వినప్పుడు చాలా దుమ్ము ఇండ్లలోకి చేరి మరి ఎంతో మంది అస్వస్థతకు గురయ్యారు. మరి నాయకులు ఏం చేస్తున్నారో మాకు తెలియడం లేదు. మరి దయచేసి మరి నాయకులు స్పందించి మరి రోడ్డుకు మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నాము.